25 వస్తువుల కొన్న వెలకు 20 వస్తువులు అమ్మిన వెలలు సమానమైన లాభము లేదా నష్ట శాతం ఎంత అన్నాడు. సో కాస్ట్ ప్రైస్ ఆఫ్ 25 ఆర్టికల్స్ ఈజ్ ఈక్వల్స్ టు సేల్స్ ప్రైస్ ఆఫ్ 20 ఆర్టికల్స్ అన్నాడు. దెన్ గెయిన్ ఆర్ లాస్ పర్సెంట్. ఆయన చెప్పినట్టుగానే ఇద్దాం. 25 కొన్న వస్తువులకు అన్నాడు. మనకు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 20 కాస్ట్ ప్రైస్ ఆఫ్ సిపి ఆఫ్ 25 ఆర్టికల్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అన్నాడు? అమ్మిన వెలలు సమానం ఎంత? ఎస్పి ఆఫ్ 20 ఆర్టికల్స్ అనమాట. ఎస్పి ఆఫ్ 20 ఆర్టికల్స్. ఇక్కడ లెటర్స్ ఒకవైపు తీసుకొచ్చేద్దాం. సిపి బై ఎస్పి ఈక్వల్స్ టు ఇది అటు పంపించేస్తే 20/25 అవుతుంది. దీంట్లో మనకు అర్థమయ్యేది ఏంటంటే సో దేనికి ఎదురుగా ఉన్నది దానిలాగా తీసుకోవాలన్నమాట. లేదు అంటే ఇక్కడ పర్సెంట్ కొట్టి వేసుకున్నా కూడా సరిపోతుంది. ఇట్లా కొట్టి వేసుకుంటే 4/5. ఇప్పుడు ఇక్కడ మనకు అంటే దీని అర్థం ఏంటంటే సిపి ఈక్వల్స్ టు 4x అనుకోవాలి. అప్పుడు ఎస్పి ఈక్వల్ టు ఏమనుకోవాలి? 5x అనుకోవాలి. 4 కొని 5కి అమ్ముతున్నాం, లాభమే కదా. సో ప్రాఫిట్ ఏమైతుంది సార్ అంటే ప్రాఫిట్ ఈక్వల్స్ టు ఎస్పి మైనస్ సిపి అనమాట. సో 5x మైనస్ 4x అనగా ఎక్స్ ప్రాఫిట్ అవుతుంది. సో లాభ శాతం, సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100 అనమాట. సో ప్రాఫిట్ వచ్చేసి ఎక్స్ బై సిపి ఎంత సార్? ఇక్కడ సిపి వచ్చేసి ఎంత? 4x ఇంటూ 100. ఇది ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 4 ఇది 25 టైమ్స్ 25%. లాభ శాతం, లాభము 25% అని కంక్లూషన్ రాసుకోండి.